తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు కొరకరాని కొయ్యగా మారిన నియోజకవర్గం ఏది? జాతీయ పార్టీల క్యాడర్లో కనిపిస్తున్న నైరాశ్యమే అందుకు నిదర్శనమా? మరి అక్కడ ఎందుకు వై ఓన్లీ కేటీఆర్ అన్న ప్రశ్నే వినిపిస్తోంది. జాతీయ పార్టీలకు ఎందుకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు? ఇంట గెలిచి రచ్చ గెలవాలి, నేల విడిచి సాము చెయ్యరాదు అనే సామెతలు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు సరిగ్గా సరిపోతాయనే అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా మంచి వక్తగా గుర్తింపు పొందిన కేటీఆర్ ఒకవైపు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపిస్తూ మరోవైపు జాతీయ అంతర్జాతీయ వేదికలపై పార్టీ తరపున చురుకుగా పాల్గొంటూనే తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన సిరిసిల్లను మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు. అదే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద రాజకీయ బలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పర్యాయాల్లో సిరిసిల్ల రూపురేఖలను పూర్తిగా మార్చేశారన్న అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా ఉంది. జిల్లా కేంద్రంగా సిరిసిల్లకు గుర్తింపు రావడం, ఆధునిక కలెక్టరేట్ నిర్మాణం, విశాలమైన రహదారులు, అందమైన పార్కులు, ట్రాఫిక్ ఐలాండ్లు, పట్టణ సుందరీకరణ ఇలా ఒక్కో ప్రాజెక్టుతో సిరిసిల్లకు కొత్త రూపు తీసుకొచ్చారు. హైదరాబాద్ తర్వాత టియర్ 2 నగరాలుగా పేరొందిన వరంగల్, కరీంనగర్లతో పోలిస్తే కూడా సిరిసిల్ల అభివృద్ధి ప్రత్యేకంగా కనిపిస్తుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని కేటీఆర్ తన హయాంలో సాధించారనే భావన ఆయనకు బలమైన రాజకీయ పెట్టుబడిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ బీజేపీలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం కూడా కేటీఆర్ కు కలిసొస్తుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ తరపున వరుస ఎన్నికల్లో కేటీఆర్ చేతిలో ఓటమి పాలైన కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో పక్కనే ఉన్న వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరచూ సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ను రాజకీయంగా బలోపేతం చేసే స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యంత నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్లలో సిరిసిల్ల కూడా ఒకటిగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తరచూ సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్, అభివృద్ధి రాజకీయాల ముందు బీజేపీ స్థానికంగా బలపడలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జరిగిన అభివృద్ధిని చూసిన ఓటర్లలో భవిష్యత్తులో మరెవరినైనా ఎన్నుకుంటే కేటీఆర్ స్థాయిలో విజన్తో అభివృద్ధి చేయగలరా అనే సందేహం కూడా కనిపిస్తోందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేటీఆర్ అంటే సిరిసిల్ల, సిరిసిల్ల అంటే కేటీఆర్ అనే రాజకీయ సమీకరణ మరింత బలపడిందనే విశ్లేషణ వినిపిస్తోంది. అభివృద్ధిని రాజకీయ మూలధనంగా మార్చుకున్న నాయకత్వం, బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థి పార్టీలు, ప్రత్యామ్నాయం కనిపించని రాజకీయ పరిస్థితులు, ఈ 3 అంశాలే సిరిసిల్లలో ఇప్పటికీ కేటీఆర్ కు అతిపెద్ద బలంగా మారాయా, లేక భవిష్యత్తులో ఈ రాజకీయ సమీకరణం మారుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.